సన్నబియ్యం చాలా మెరుగైన సన్నబియ్యం వస్తున్నాయి. ఎందుకంటే ప్రపంచంలో మన మన భారతదేశంలో తెలంగాణ వైపు చూస్తున్నాయి. మొన్ననే బీహార్ రాష్ట్రం నుంచి చచ్చిపోయారు. మొన్ననే ఆల్రెడీ ఇప్పుడు ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఈ ఆంధ్రప్రదేశ్ కూడా ఏవన్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేధావి, ఆయననే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వైపు చూస్తుంది. ఎందుకంటే ఈ సన్న బియ్యం పెట్టడానికి ఎట్లా సాధ్యమైంది? అరే ఎట్లా ఇస్తుండు? మొన్ననే బీహార్ రాష్ట్రం వాళ్ళు వచ్చారు, ఆంధ్రప్రదేశ్ కూడా లైన్లు ఉన్నారు. ఆల్రెడీ 4-5 రాష్ట్రాల్లో ఆల్రెడీ సీఎం గారితో మంత్రాలు జరుపుతున్నారు. మీకు ఎట్లా సాధ్యమైంది? బియ్యము ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం మేము అంతకుముందు కొనుక్కొని తింటోళ్ళం. ఇప్పుడు ఈ సన్న బియ్యం వచ్చిన కాడికి వెళ్ళి మేము అవే తింటున్నాం. అమ్ముడు ఇక అది దురదృష్టవంతులు ఎవరో, అది ప్రతిపక్షాల కుట్ర. కానీ ఆల్రెడీ సన్న బియ్యము అమ్ముడు లేదే. అసలు అంతకుముందు ఈ దొడ్డు బియ్యం వచ్చిన అమ్ముకున్నారు, కానీ ఈ సన్న బియ్యం వచ్చిన బంగారం వాళ్ళు తీసుకుంటూ కొట్లాడుతారు. ఇప్పుడు కూడా లైన్ ఉంది, మీరు పొంగ చూసుకోండి. ఇప్పుడు ఇన్నే ఉంది తోవ మీద రేషన్ షాపు, మీరు చూసుకొని ఎంత లైన్ ఉందో. అమ్ముడు లేదే, తినడానికే దొరుకుతలేవు. ఈ సన్న బియ్యం కావాలి కావాలంటారు, ఇంకా మాకు కావాలని అంటారు. ప్రపంచంలో ఈ 28 రాష్ట్రాలు మీకు తెలుసు. రాష్ట్రాలల్లో ఏ రాష్ట్రం కూడా మహిళలకు ఉచిత బస్సు పెట్టలేదు. తెలంగాణ గవర్నమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఆంధ్రప్రదేశ్ కూడా ఇప్పుడు మొన్ననే ఫ్రీ బస్ పెట్టింది. తెలంగాణ చూసే అక్కడ ఆంధ్రాలో కూడా ఫ్రీ బస్ పెట్టారు. ఇక్కడ లేడీసు పనికోటోళ్ళు చాలామంది బస్ కోతురు కైకిలు చేసుకుని వస్తున్నారు. ఎందుకంటే మా దగ్గర ఈ 7 గ్రామాల మధ్యమైన ప్రాజెక్టులు మాకు పోయినాయి కాబట్టి చాలామందికి బస్ కిరాయి లేక పనికోలేదు అంతకుముందు. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టిన కాడికెళ్ళి చాలామంది పనికోతురు వస్తున్నారు. ఎందుకంటే మహిళలకు ఉచితంగా చేయబట్టి, అంటే వాళ్ళకు కూడా ఉపాధి దొరికినట్టే కదా. వాళ్ళను దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీలో ఫ్రీ బస్ తీసివేయని మాట్లాడండి. ఈ ప్రెస్ మీట్లు, ఈ పేపర్కు పెట్టుడు పనిచేయమని అసెంబ్లీలో ఫ్రీ బస్సు తీసేవని చెప్తే మహిళలే చెప్తారు వాళ్ళ గుణపాఠం. అసెంబ్లీలో మాట్లాడవానండి. ఈ బయట ప్రెస్ మీట్ అబ్బా గొర్రె అబ్బా పులి అని చెప్తే ఏం లాభం? నువ్వు అసెంబ్లీలో తీసేవని మాట్లాడవాను కదా. ఫ్రీ కరెంటు దాదాపు మాన్పురం గ్రామంలో 65% వచ్చింది. లేనోళ్ళే ఉన్నారు, చాలామంది లేనోళ్ళు, చాలామందికి ఫ్రీ కరెంట్ అందుతుంది. Subscribe us and press the bell icon for more interesting updates.